దేవునికి స్తోత్రం. ఈ శుభదినంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుని ఆరాధించుటకు గాను వచ్చి ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ ఈ యొక్క కీర్తన భాగము 8లో చూసినట్టు కనుకైతే ఇది ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది. ఇది దావీదు కీర్తన. ఈ మధ్యన దావీదు అంటే ఎందుకో నాకు చాలా ఇష్టమవుతుంది. ఎక్కడ చూసినా కానీ కూడా దావీదు తన గురించి అస్సలు ఆలోచించటం లేదు. ఎక్కువ ఆలోచించేదంతా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతి, అరే నీకు బాగలేదురా నాయనా, నిన్ను తీసుకుపోయి ఆ గుహలలో పడేసిర్రు, నువ్వు పారిపోయినావు, నీ ఎంబడి మరి శత్రువులు పడ్డారు. అరే ఎంత పడ్డా, ఎంత గుహల పడ్డా, ఏం పడ్డా, వాడు బాధలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా దేవుని స్తుతించాలంటాడు. పిచ్చోడైతే కాదు, పిచ్చోడే. దావీదు పౌలు అన్నట్టు, పౌలు ఏమంటాడు, నేను యేసు ఖైదీని అంటాడు. యేసు కొరకు నేను బందికానాలో పడిపోయినా, నేను జైల్లో పడిపోయినా, నా జైలు యేసే అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ పోయి ఇట్లా చూస్తే జైలు పేరు యేసు అని రాసి ఉంటుంది అనమాట. అందులో ఖైదీ పౌలు ఉంటాడు. ఇప్పుడు ఈ దావీదు కూడా అదే కోవలో ఉన్నాడు. ఆయన అదే ఏ పరిస్థితి ఉన్నా కానీ కూడా దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాడు. ఆయనకు ఎట్లా అంటే మనమంటే ఏదో చిన్న చిన్న వాళ్ళం, కానీ ఆయన అంత గొప్పవాడై ఉండి కూడా ఏం లేనోడ్లాగా అయిపోయి మొత్తం ఊరిడిచిపెట్టి పారిపోయి అన్ని పోయినా దేవుడు ఏం హెల్ప్ చేయకపోయినా దేవుడు గొప్పవాడంట. నేనేమో నాకు కూడా అట్లాగే ఆలోచన వచ్చింది. ఏమేసే నువ్వు ఏమి హెల్ప్ చేస్తలేవు నాకన్నా, అద్భుతాలు చేసే దేవుడు, విన్నపాలు విను దైవము అని పాట పాడుకుంటున్నాం మేము. నువ్వు మా విన్నపాలు విన్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. విన్నపాలు విని అద్భుతాలు చేయాలనుకుంటే ఈ డాక్టర్లు మాకెందుకు, నువ్వు అద్భుతం చేయాలి కదా అని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు దావీదు ఏమంటుండే, ఆయన ఏం అద్భుతం చేయకపోయినా ఆయన స్తుతించాలంటుంది. ఇది మా విచిత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, నా మీద నీ మహిమ కనపరచాలని నేను అంటున్నా. దావీదు అంటున్నాడు, ఆకాశంలో మహిమ కనపరచువాడా. ఆకాశంలో మీ అద్భుతం చూపిస్తున్నావు, ఆశ్చర్యం చూపిస్తున్నావు. మనమేమంటాం, నా మీద చూపి ప్రభువా నీ అద్భుతం, నా మీద చూపి ప్రభువా నీ ఆశ్చర్యం. నేనైతే అదే అనుకున్నాను. ప్రభువా నీ అద్భుతం ఏదో ఉంటుందంటున్నావు, అద్భుతం మరి కనబడతలేదు, మా మీద ఏం చూపిస్తలేవు అని నేను అనుకుంటా. కానీ దావీదు మాట్లాడుతున్నాడు, ఆకాశంలో చూపిస్తావు, నీ మహిమ చాలా గొప్పది, భూమి అందంతటా నీ నామ ప్రభావము ఎంత ప్రభావం గలది. భూమి నిజమే, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. భూమి అంతటా కూడా ఆయన మహిమ ప్రభావం ఉన్నది. శత్రువులను పగదీర్చుకొని వారికి మాన్పు వేటకై నీ విరోధుని బట్టి బాలర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. ఇది దుర్గము అంటే ఒక బిల్డింగ్ కాదు, ఒక కట్టడం కాదు, కానీ మహిమ ప్రభావంతో ఏమంటున్నాడు, అది స్తుతుల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. మనం ఆయన స్తుతిస్తేనే అది ఒక దుర్గం, అదొక మహాదేవాలయం. అది కనబడే దేవాలయం కాదు అది. మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అది ఒక మహాదుర్గం, అది ఒక మహాదేవాలయం. అదే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్లాంటి దేవాలయం కట్టినవు ప్రభువా నువ్వు అంటున్నాడు. నీ చేతి పని అయిన ఆకాశంను నువ్వు కలగజేసినావు, అలాగే నీ సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేసినావు. వీటిని అన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. మనుషులు చాలా సైంటిస్టులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నీవు చేసినటువంటి మహత్కార్యములు ఎవ్వరు చేయలే ఈ లోకంలో, కనుక నువ్వు చాలా గొప్పోడివి అని దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనిషిని జ్ఞాపకం చేసుకోవడము వేస్ట్ అంటున్నాడు ఆయన. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపటివాడు. ఇది మరొక వింత. మనమేమో దేవుని దగ్గరికి పోయి దేవుడి దగ్గర ఆరాధించాలి, ఆయనను మనం గొప్ప చేయాలి, ఆయన నామాన్ని అనేది మన టాస్క్. ఆయన టాస్క్ ఏంటిదంటే, ఆయన మనుషుని దగ్గరికి వస్తాడు, మనుషుని దర్శిస్తాడు. వాడు ఎట్లున్నాడు, ఏం సంగతి ఆయన కనుక్కుంటాడు. మనం పోయి అడగవసరం లే, ప్రభువా నన్ను కనుక్కోవాలి. నువ్వు కనుక్కోమన్నా కనుక్కోకపోయినా ఆయన కనుక్కుంటాడు. అది ఆయన పని. దేవుని కంటే కొంచెం తక్కువగా చేసినట్ట మనిషిని.
దేవునికంటే మనిషిని కొంచెం తక్కువగా చేసినాడంటే అర్థం ఏంటిది? మనం కూడా చిన్న దేవుళ్ళమనే, అంటే దేవుడు మనలో పెట్టినటువంటి అద్భుతాలన్నీ మనం చేయగలం. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అరవమృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటిని వాని పాదముల కింద ఉంచినావు. అది ప్రతి ఒక్కటి మానవునికి లోబడేటట్టు చేసి పెట్టేసింది. ఈ ఆకాశము, సూర్య నక్షత్రాదులు వీటన్నిటిలో మహిమ చూపించడమే కాకుండా ఆయన మనకి లోకంలో ప్రతీది మానవుడి కింద పెట్టేసిండు. మానవుడు ఏదైతే చేస్తాడో ఆ మానవుడు చేసేదే జరుగుతుంది. ఏమో ఇంకొక మాట, వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. కరెక్టే కదా? ఇంత పెద్ద జంతువులనైనా వీటినైనా మన పాదాల కింద పెట్టేసిండు. మనం చెప్పినట్టు మనం చూస్తాం కదా, సర్కస్లో చూస్తాం పులులు. ఆ పులిని చూస్తేనే భయము, వాటి పులిని కూడా ఆడిస్తున్నాడు. కూర్చో అంటే కూర్చోదు, లేవంటే లేస్తుంది పులి. పరిగెత్తమంటే పరిగెడుతుంది, పండుకోమంటే పండుకుంటుంది. వాడు ఎట్ట చెప్తే అట్ట చేస్తుంది. అదే జ్ఞాపకం చేస్తుండు దాన్ని. మనుషునికి అన్నిటినీ హ్యాండ్ ఓవర్ చేసావు. మనుషుడు ఏం చెప్పినా అవి చేసేటట్టు చేసినావు. వీటన్నిటిని చూస్తుంటే భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలదు. అది జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడంటే భూమి అంతటా కూడా నీ మహిమ చాలా ప్రభావం కలదు. గొప్ప కార్యములను చేసే దేవుడు. కాకపోతే ఒకటి ఏంటంటే దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు. మన ఆరోగ్యాలు కానీ మనకు ఏదైనా కానివ్వండి, ఆయన చిత్తం కావాలి. ఆయన చిత్తం లేకపోతే ఏది జరగదు. ఇంకొక మాట చెప్పాలంటే మనం తినే తిండి కూడా ఒక బుక్క నోట్లకు పోవాలంటే కూడా కష్టమే. ఆయన చిత్తం ఉంటేనే మనం అది మింగగలుగుతాం. ఆయన చిత్తం లేకపోతే మింగలేము మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ చాలా గొప్పది. ఆయన ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. ఆయన మనల్ని అన్నిటినీ మన స్వాధీనంలో ఉంచేస్తాడు. కనుక మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా ఆయన చిత్తం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అని యోబు చెప్పిన విధంగా ఏది జరిగినా ఆయన నామానికి స్తోత్రం. అలాగే ప్రభు మన ఆరాధనలో నడిపించును గాక. ఆమేన్.